జై సద్గురు महाराज की जय। अमलांबा श्रीमद घंटकोट सुभद्रम सद्गुरु महाराज नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मन्नाथ श्री जगन्नाथ मद्गुरो श्री जगद्गुरो ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। जय सद्गुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमती घंटिकोट सुभद्रम सद्गुरु प्रेम महाराज नमो नमः। ఇది మర్చిపోయాను। జై గురుదేవ। భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన కందార్థాలండి। మరి ఎరుక లక్షణం నిన్న పరిపూర్ణం ఒకటి దాకా నితరమైన ప్రపంచమేళ్ళ తగ తెలియము నీవెరికేనని పద్యం చదువుకున్నాము। ఇప్పుడు పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారిన్ ప్రాపించవెరుక నెడసిన తాపసులను చిత్తమునందు తగ తెలుసుకొని మీ ఆగామి బోధను లెస్స వినుమి పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపోజ్యోతిని ప్రత్యేగాత్మాని మదిలోన తగ తెలుసుకొను మీ ఆగామి బోధను లెస్స వినుమి। ఇవి కూడా మనం నేర్చుకున్నామండి। కొంచెం వెనక ముందు అయింది పద్యాలు, ఇది కూడా తెలుసుకున్నాం। శిష్య ఎరుక భ్రమయందున్న వారికి మాత్రమే పాపములు పుణ్యములు కలుగుచున్నవి। ఎరుక విడిచిన తాపసులకు మహాత్ములకు పాపపుణ్యములు కలుగునేరు। అట్టి ఎరుక విడిచిన మహాత్ముల యొక్క స్థితిని బాగుగా గుర్తించము। ముందు చెప్పబోయే బోధను బాగుగా గుర్తించము। కనుపాపలలోనున్న శుద్ధ స్ఫటిక సంకాసమైన ఆపోజ్యోతిని ప్రత్యేగాత్మగా చక్కగా తెలుసుకొను। అది ఏ ఎరుక అని, అది పరబ్రహ్మం అని భ్రమకు చెందకు। కనుపాపలో ఉన్న జ్యోతి ఆపోజ్యోతి అంటారు, అది బ్రహ్మం అని తెలుసుకో ఆ కనుపాపల మధ్యనున్న ఆపోజ్యోతి పరబ్రహ్మం అని భ్రమిసేవేమో, అది బ్రహ్మం కాదు ఎరికే అని చెప్తున్నారు। అందరూ అది బ్రహ్మం అని భావిస్తారు। దాన్ని కూడా మనం ఎరుకగానే, జనన మరణాలకు కారణమైన వస్తువు అదే కాబట్టి దాన్ని ఎరుకగా గుర్తించి దాన్ని తీసివేయమన్నారు। అంటే కనుపాపలు తీసేయమని కాదు, ఇదంతా మాయ, ఇదంతా మిథ్య, ఈ కంటికి కనిపించే జగత్ అంతా కూడా మిథ్య, అభూత కల్పన, ఇంద్రజాలం అని మనం గుర్తించాలి। ఈ ఎరుక లేనిది స్థితి మనకి గురుదేవుల సూచన ద్వారా అంతా నిండి ఉన్న ములుగుచ్చు సందు లేక నిండి నిబిడీకృతమై ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మం ఏదైతే మనం దర్శించామో, గురుదేవుని అనుగ్రహంతో ఏదైతే సూచన మనం కనుగొన్నామో అది తప్ప ఇతరమైనదంతా కూడా ఎరుకగానే భావించాలి। ఇది బ్రహ్మం అని అనుకుంటావేమో, కాదు, ఈ ఆపోజ్యోతి బ్రహ్మం అని అనకూడదు అని ఈ పద్యం యొక్క భావం। ఎరుక చేత భ్రమసిన వారనగా నేనే బ్రహ్మము, నేను దేహము కాను, జీవుడను కాను, బ్రహ్మం అనే ఐక్యభావంతో అద్వైత స్థితి అందున్నవారు। ఎరుక చేత భ్రమసిన వారంటే
అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమస్యాది బ్రహ్మ అని మనం మహావాక్య విచారణలో తెలుసుకున్నాం. నేనే బ్రహ్మం అని. మనం పూజించే ఏదైతే దైవం ఉందో అది, ఇది ఒకటే అని ఏకభావం చెంది ఉండడం, ఆ బ్రహ్మానుభవ స్థితి. అది ఎరుక చేత భ్రమసిన వారికి అని అంటే మాటకి అర్థం. మనం ఆ బ్రహ్మానంద అనుభవ స్థితిని కూడా దాటి అచల స్థితిలో ఉన్నాం. కాబట్టి మనకి పాపపుణ్యములు అంటవు. ఆ ఎరుక భ్రమలో మునిగి ఉన్నవారికి మాత్రమే పాపపుణ్యముల భ్రాంతి, పాపపుణ్యముల కర్మఫలం అంటుతుంది. ఆ భ్రమరహితమై ప్రత్యక్ష బ్రహ్మాన్ని దర్శించి అదే నీవై ఉన్న అచలులకి అంటదు. అంటే వాళ్ళకి కర్మఫలం ఉండదు. ఇక జన్మకొచ్చే బాధ లేదు. అది అర్థము. పాపపుణ్యములనే కర్మఫలము నశించుతుంది. జన్మ కర్మలు అట్టి వారికి పాపపుణ్యములనే కర్మ కర్మ వ్యయము నశించుతుంది. కర్మలు జడమైనవే కానీ మనము చేయుచున్న సమస్త కర్మలు బీజరూపముగా ఆ, వా వాసనారూపముగా సూక్ష్మ కారణ శరీరమును అంటిపెట్టుకొని ఉంటుంది. బీజరూపముగా కర్మఫలం బీజరూపంగా అంటే స్థూల శరీరంతో చేసే కర్మ దాని ఫలం బీజరూపంగా. మనం ఇంత అన్నం, ఇంత ఆహార పదార్థాలు వేసుకుని తింటాం. అది తిన్నది లోపల జీర్ణమైపోయి అందులో మనకి జీవ పదార్థం కొంత సూక్ష్మంగా తయారవుతుంది. ఈ చెత్త అంతా బయటకు పోతుంది. అలాగే మనం చేసే కర్మఫలాలు వాటి బీజరూపంగా ఈ సూక్ష్మదేహం ఏదైతే ఉందో, కారణదేహం ఏదైతే ఉందో దాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అందుకని మళ్ళీ మనకి జన్మకు కారణం అదే అవుతుంది. దాన్ని కూడా మనం లేని స్థితికి వెళ్తాం. ఈ అచల స్థితిలో, అచల బోధలో ఉన్నది పరిపూర్ణం, లేనిది ఎరుక. ఈ ఎరుకే అంతా ఉన్నట్టుగా భ్రమింపబడుతున్నాం. ఈ భ్రమను దాటితే బ్రహ్మ ప్రత్యక్షం అవుతుంది. ఆ ప్రత్యక్ష బ్రహ్మాన్ని దర్శించిన వారికి అహం రహితమైంది. ఆ దర్శించానని కానీ, చూసానని కానీ, చూడలేదని కానీ వాక్కు లేదు అక్కడ. ఇది అని అనుభూతి లేదు. అందుకంటే అనుభూతి చెందడానికి నీవన్న వస్తువు ఉండాలి. అక్కడ నీవు నేను లేని నిజస్థితి బ్రహ్మానుభవ స్థితి. అనుభవించేది లేదు, అనుభవింపబడేది లేదు. అందుకని సర్వశూన్యం మాయారూపం. మాయారూపం సర్వం శూన్యమై ఉంటుంది. అది అది దర్శించిన వారికి జన్మ మరణ కర్మ ఉండదు. అది నశిస్తుంది. కర్మఫలం ఉండదు. జై గురుదేవ. కారణ శరీరమును అంటిపెట్టుకుని కర్మఫలం ఉంటుంది. మనం చేయు కర్మలు స్థూల దేహము చేయుట లేదు. స్థూల దేహము జడము, సూక్ష్మ శరీరమే సమస్త కర్మలకును స్థూల దేహము ద్వారా చేయుచుంది. సూక్ష్మదేహం నిర్ణయించిన కర్మని స్థూల దేహం చేస్తోంది. ఈ స్థూల దేహం జడం, ఇది కదలదు. లోపల కదలిక కలిగే ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది. అది చెప్పినట్టుగా ఇది వింటుంది. ఈ శరీరం మొద్దు, జడము, దీంట్లో కదలిక లేదు. లోపల అంతా గ్రహించి కదలిక చేసేది సూక్ష్మ శరీరం. అది నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒక కొండను తయారు చేయాలని కుమ్మరి అనుకున్నాడు. ఆ కొండను తయారు చేయాలి అని ఆలోచన, సంకల్పం దేహానికి వచ్చిందా? వాడి చేతులకు వచ్చిందా? లేదు. ఇక్కడ అన్ని చేయించే చమత్కారి సూక్ష్మ శరీరం ఒకటి ఉంది లోపల. అది చెప్తుంది. ఇక్కడ ముందు నిర్ణయం అయిపోతుంది. ఏ రకంగా చెయ్యాలి కుండ, దానికి ఎన్ని నగిషీలు దిద్దాలి, ఎన్ని వంపులు దిద్దాలి అంచులకి, లేక గోడుగా చెయ్యాలా,
ఒకటి చెయ్యాలా, 10 చెయ్యాలా అన్నది ఇక్కడ ముందు నిర్ణయం చేసుకుంటాడు ఆ కుమ్మరి. ఇక్కడ నిర్ణయం చేసుకున్న దాన్ని బట్టి శరీరం తోటి స్థూల శరీరంతోటి ఆ స్థూల కుండను తయారు చేస్తారు. ముందు సూక్ష్మ శరీరంతో సూక్ష్మ కుండలు ఇక్కడ అయిపోయాయి. వాడు నిర్ణయించిన రకంగానే ఆ రకంగా బాహ్యంగా తయారు చేస్తున్నాడు. అలాగే మనం ఈ చేసే భౌతిక కర్మలన్నీ కూడా స్థూల శరీరం నిర్ణయించి దాన్ని చేత దాని సంకల్పంతోటి ఈ బాహ్యంలో పనిచేసి స్థూల శరీరం కర్మ చేస్తాం. ఈ కర్మ ఫలితం కూడా ఆ సూక్ష్మ శరీరంకే గాని ఈ స్థూల శరీరానికి కాదు. ఈ సూక్ష్మ శరీరం ఈ శరీరం మొద్దుబారిపోయి ఇది శిథిలావస్థకు వచ్చాక అది బయటికెళ్ళిపోతుంది. ఈ శరీరం ఇలాగే మొద్దుగా ఉంటుంది. దీనికి మళ్ళీ జన్మ, కర్మ ఉండదు. ఆ పంచభూతాల్లో లయమైపోతుంది. ఈ సూక్ష్మ శరీరం వెళ్ళి ఆకాశంలో కలుస్తుంది. ఆకాశంలో కలిసి మళ్ళీ వాయు రూపంగా మళ్ళీ వర్షపు చినుకుగా మళ్ళీ భూమికొస్తుంది. భూమికొచ్చి సస్యాదుల్లో చేరుతుంది. సస్యాదుల్లో ఫలించిన ఆ పంటని మళ్ళీ జనకులు తింటారు. ఆ జనకుని గర్భంలో ప్రవేశించి అతని మరి పురుషాంగం ద్వారా ఆ ఆహార పదార్థమే అందులో సూక్ష్మాంశమై ఉన్న ఈ జీవ పదార్థం చేరి శుక్ల శోణితలుగా మారి జనని గర్భంలో ప్రవేశించబడుతుంది. అందులో నిలదొక్కుంటే పిండం అవుతుంది. అందులో మళ్ళీ నవమాసాలు గర్భనరకం అంటారు. అది అనుభవిస్తుంది. అనుభవించి జన్మకొస్తుంది. తర్వాత దినదిన అభివృద్ధి అయ్యి బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలను అనుభవించి వృద్ధాప్యంలోకి వస్తుంది. ఇంకా చేసేదేముంటుంది? ఎవరి మాట వినరు. ఎవరు మాట వినరు. మనం ఎన్నో చేస్తాం అందరికీ. కానీ మనకెవరు ఏమి చేయరు. పిల్లలు పిలిస్తే పలకరు. మంచినీళ్ళు తాగాలంటే లేచి తాగే ఓపిక ఉండదు. ఏదో చెయ్యాలనుకుంటాం, ఏమీ చేయలేం. ఆ మనసు మీద ఉండగా ఎవరైనా తెచ్చి పెడితే తినే శక్తి ఉంటే తింటాం. లేదంటే ఆ కడుపు మాడుతున్నా మాట కూడా రాదు. మాట్లాడే స్థితి ఉండదు. అప్పుడు దైవారాధన చేద్దామన్నా, పరిపూర్ణ ధ్యానం చేసుకొని అందులో లయం అవ్వాలన్నా సహకరించదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దల సామెత. ఈ అందమైన శరీరంలో ఈ జీవాత్మ దూరి ఉండగానే ఎరుకే మాయే అయినా ఇందులో ఉండగానే ఈ మాయలోనే మనం మాయ తెర దాటి నిజస్థితిని తెలుసుకొని లేనివారిగా అవ్వాలి. అప్పుడు కర్మఫలం అంటదు. ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి. లేని వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు మీ అమ్మ బోళ్ళు నగలు చేయించింది. నువ్వు ఉంటే కదా అనుభవించాను. నువ్వు లేవు. ఎవరు అనుభవిస్తారు? అలాగే కర్మ అనుభవించడానికి లేదు, జన్మ రాదు అచల స్థితిలో ఉంటే. ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి. సుఖ దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. సుఖం కంటే దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఏ జన్మలో చూసినా కుక్క జన్మలో కుక్క బాధలు ఉంటాయి. నక్క జన్మలో దాని బాధలు ఉంటాయి. పాముకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి. పామును చూసి అందరూ భయపడతారు. కానీ అది మనుషులను చూసి భయపడుతుంది. ఏ టైంకి ఎవడొచ్చి నన్ను కొట్టేస్తాడో, నా పరిస్థితి ఏంటి, నన్ను సక్రమంగా నరుడి కంటకి నన్ను పడకుండా, నా కంటికి నరుడు పడకుండా కాచి రక్షించు సర్వేశ్వర అనే ఆ ఈశ్వర ధ్యానంలో ఉంటుంది ప్రతిరోజు. సూర్యోదయానికి ముందు ప్రతిరోజు దైవ ప్రార్థన చేసుకుంటుంది సర్పం కూడా. ఎందుకంటే మానవులు అంత దుష్టులు, కనిపిస్తే కొట్టి చంపేస్తారు. కానీ మనం ఏమనుకుంటాం, ఆ పాము మనసుకి అలా ఉంటుంది. మనల్ని చూసి అది భయపడుతుంది. కానీ మనం పాము కరిచేస్తుంది, బాబాయ్ చచ్చిపోతారు, విషం ఎక్కిపోతుంది అని మనం అది కనపడగానే మనంగా దాన్ని చూసి మనం భయపడతాం, మనం చూసి అది భయపడతాం. అలాగే పాము జన్మలో పాముకున్న బాధలు పాముకుంటాయి, కుక్క జన్మలో కుక్క బాధలు కుక్కకుంటాయి. ప్రతి జన్మలోనూ బాధే. చీమకున్న బాధలు చీమకుంటాయి. మనిషికి ఇంకా ఎక్కువ బాధలు ఉంటాయి. అందరి బాధలు వీడికే. ఎవరైనా అందంగా ఉంటే ఓరవలేడు, ఎవరైనా ఐశ్వర్యవంతులుగా ఉంటే ఓరవలేడు. అన్నీ నాకే కావాలి అని పొలువుకుంటూ ఉంటాడు. వాటిని కాపాడుకోలేక బాధలు పడుతూ ఉంటాడు. ఈ సుఖ దుఃఖాలు అన్నిటికీ కూడా ఈ మానవుడికే ఎక్కువ కర్మఫలం. మిగిలిన వాటి కర్మఫలాలు అవి ఉండవు.
పూర్వజన్మ కర్మ క్షయం అవడం కోసం జన్మలు ఎత్తారు. అవి ఒక్కొక్క జన్మలో ఆ పాపక్షయం చేసుకొని తిదకు మానవ జన్మకు వస్తుంది ఆత్మ. వచ్చిన తర్వాత మన పూర్వజన్మ కర్మ సుకృతం మంచిదైతే అచల గురువులు పాదం పట్టుకుంటాం. జనన మరణాలు భక్తి కలగాలి. ముందు భగవంతుడు ఉన్నాడన్న జ్ఞానం తెలుసుకునే తెలివి ఇతర విషయాలకు పోకుండా భగవంతుడి యందు శ్రద్ధ భక్తి కలిగి ఉండడం. తర్వాత భక్తి సాధనలు ఎన్నో చేశాక జ్ఞానం, జ్ఞానంలో ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాం. తెలుసుకున్నాక ఎన్నో సాధనలు చేసి మరి సాధనల వల్ల కూడా సాధ్యం కాని నిజస్థితి ఏదో ఉంది. ఆ జనన మరణాలకు కారణమైన ఆ నిజస్థితి ఏదో ఉంది. దాన్ని మనం దాటాలి అని ఎవరికి వారికి తపన కలుగుతుంది. జన్మరాహిత్యం అవ్వాలి అని. స్వర్గాప స్వర్గలోక సుఖాలు శాశ్వతం కాదు. దేవేంద్ర పదవి కూడా శాశ్వతం కాదు. వాడి పుణ్యకర్మ ఫలం అయిపోతే మళ్ళీ జన్మకి రాక తప్పదు. మళ్ళీ జన్మ కర్మ బాధలు. వైకుంఠపాళిలో పరమపద సోపాన పట్టం అని ఉంటుంది. కింద కోతి బొమ్మ ఉంటుంది. ఇక్కడి నుంచి అలా పందాలు వేసుకుంటూ అలా స్టెప్పులు దాటుకుంటూ అలా నిచ్చెనలు ఎక్కుతూ ఉంటాం. అదృష్టం కలిసి వస్తే మళ్ళీ పై పందాలు వేసుకుంటూ మళ్ళీ ఏదో పాములు దిగుతూ ఉంటాం. మనకు పందెం కుదరకపోతే మళ్ళీ ఒక్కొక్క స్టెప్ మళ్ళీ పైకి ఎక్కుతూ ఉంటాం. మళ్ళీ పాముల నోట్లో పడి దిగుతుంటాం. మళ్ళీ ఎక్కుతూ ఉంటాం. ఇలా పై దాకా వచ్చేసిన తర్వాత ఈ పై లైన్లో ఉన్నాక అది అరకాసురుడు అని ఉంటుంది. ఆ అరకాసురుడి నోట్లో పడితే మళ్ళీ కోతి బొమ్మ దాకా వచ్చేస్తుంది. అంటే ఏంటి? మనం ఎన్నో సాధనలు చేసి భగవంతుడిని దర్శించాలి, ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాలని ఎన్నో తపనతోటి ఎన్నో జన్మల్లో సాధన చేసి 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 మానవ జన్మకు వచ్చాం. ఇందులో కూడా మనకి భక్తి భావం, భగవంతుడి యందు శ్రద్ధ, కోటాను కోటలో ఏ ఒక్కడో నా యందు శ్రద్ధ కలిగి ఉంటాడని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా. అలాగా కోటాను కోట్ల జన్మలు ఎత్తి అన్నిట్లోనూ కూడా విఫలమై మానవ జన్మకు వచ్చి ఇందులో భగవద్భక్తితో లయమయ్యి ఆత్మ ఆనందాన్ని పొంది తర్వాత జ్ఞానస్థితికి ఎదిగి తను తాను తెలుసుకొని మోక్షాపేక్ష కోసం ప్రయత్నించిన సమయంలో అచల గురు పాదం దొరికి మనం అచల స్థితి కలిగి ఉంటే మోక్షమే, జన్మరహితం. లేదా ఏ చిన్న భ్రాంతి అంత్య సమయంలో ఏ చిన్న భ్రాంతికి మనం గురైనా మళ్ళీ జనన మరణాలకి తప్పదు. ఆ అరకాసురుడి నోట్లో పైదాకా పందాలు గెలిచి వచ్చి దాని నోట్లో పడి కిందకి దిగినట్టుగా మళ్ళీ అన్నింది. ఈ జన్మలో మనం తెలుసుకుని భగవత్ స్థితిని అందులో మనం లయం అవ్వకపోతే మళ్ళీ ఏ జన్మకి వెళ్తామో తెలియదు. మన కర్మఫలాన్ని బట్టి అంత్య సమయం చాలా దుఃఖంగా ఉంటుంది. ఆ సమయంలో మనకి భగవత్ చింతన కలుగుతుందో లేదో, అచల స్థితి ఉంటుందో లేదో, ఇప్పుడే మనం లేని వారుగా భావించి చనిపోయాము అనుకోవాలి. ఇప్పుడే ఈ క్షణమే మనం లేము. ఇప్పుడే అచల స్థితిలో ఉండాలి. ఆ సమయం అంత్య సమయంలో ఉండేది కాదు. ఇప్పుడే లేము. ఉన్న ఈ ఎరుకని గురుపాదాలకి అంకితం చేసిస్తాం. తను మన ధన ప్రాణాలు గురువుకి వినయంగా అంకితం చేసేసిన సశిష్యుడికి జనన మరణాలు లేవు. ఎందుకంటే అతను ఇప్పుడే లేడు. మరి ఉన్నదేంటి? ఈ ఎరుక, ఈ మాట్లాడించేది, నడిచేది అనేది, వినేది, కనేది, లోపల ఉన్న ఈ పదార్థం ఏంటి? మరి ఎరుక లేని స్థితిలో ఉండాలి కదా, చచ్చిన వారితో సమంగా ఉండాలి కదా, ఆహాన్ని విడిచి ఉన్నాం కదా, ఆహాన్ని గురుపాదాలకి అంకితం చేసుకున్నాము. మరి ఆ గురుమాతకి అంకితం అయిపోయిన నేను మళ్ళీ ఎలాగా ప్రసంగించగలుగుతున్నాను, అన్ని వ్యవహారాలు చేయగలుగుతున్నాను అంటే గురువుకి మనం ఎంత ఇచ్చినా గురువుకి అవసరమా? తిరిగి మళ్ళీ మనకే ఇస్తాడు గురు సంపద. ₹1,00,00,000 తీసుకొచ్చి గురుపాదాల దగ్గర దారపోసినా నీ కోట్లు ఎందుకు? అన్నీ వదులుకున్న పరమ త్యాగి గురువు అంటే. ఏది ఆశించకుండా ఉండేవాడు, ఏ కోరికలు లేనివాడు. అటువంటి అపర త్యాగికి నువ్వు కోట్లు తీసుకొచ్చి కుమ్మరిస్తే తీసుకుంటారా? అలాగే మన తను మన ధన ప్రాణాలను వినయంగా గురుపాదాలకి ధారపోసాం. నన్ను నేను ధారపోసుకున్నాను, నన్ను జన్మరహితుల్ని చేయండి గురుదేవా అని మనం వినయపూర్వకంగా కోరుకుంటే మన తను మన ధన ప్రాణాల గురువు
ధారపోసారు, స్వీకరించారు. అయితే ఉంచుకుంటారా? మళ్ళీ శిష్యుడి ధర్మం శిష్యుడు నెరవేర్చాలి కాబట్టి, మనం ఆత్మ అమ్మ ఆత్మలో లయమైపోయింది. గురువులో లయమైపోయాడు. గురు శిష్యులు ఏకమయ్యారు. ఏక మనసయిపోయింది. ఇప్పుడు దాకా 2 ఉండేది. ఇప్పుడు 2 ఒకటైపోయాయి. ఒకటయిన తర్వాత ఆ ఒకటి గురుస్వరూపమే నీ యందు మళ్ళీ ప్రవేశించి గురుకార్యంగా నిలిచి ఉంది ఈ ఎరుక. దీంట్లో గురుసేవగానే భావించాలి. ఏ పని చేసినా. లోక కళ్యాణార్థం నా గురువే నా యందుండి సకల వ్యవహారాలు తనముచ్చటగా చేసుకుంటున్నారు లోక కళ్యాణార్థం అని భావించాలి. చేసేది, చేయించేది అంతా సద్గురుమూర్తే. నేనన్నది ఎక్కడా లేదక్కడ. ఆ స్థితిలో ఉండాలి. అహం రహితం అవ్వడం అంటే అది. ఈ స్థితిలో ఉండగా మనం అన్నీ మంచి కర్మాచరణే చేస్తాం. అచల స్థితిలో మంచి, చెడు 2 రహితం అవ్వాలి. ద్వంద్వరహితం. ద్వంద్వరహితం అయిన కర్మఫలానికే జీరో ఉంటుంది. మళ్ళీ మంచిని నిలుపుకున్న అది మళ్ళా జన్మకు కారణం అవుతుంది. మంచి కర్మలే చేస్తాం. దాన ధర్మాలు విరివిగా చేస్తాం. అందరికంటే గొప్పగా చేస్తాం. యజ్ఞ యాగాలు క్రతువులు చేస్తాం. ఎన్ని చేసినా అక్కడ మళ్ళీ అహం సత్కర్మాచరణను ఒక అహం నిలిచింది. దాని వలన మళ్ళీ కర్మ ఫలితం మంచి చేసినా అనుభవించడానికి జన్మకొస్తుంది. పూర్తిగా రద్దు చేసుకోవాలనే సత్సంకల్పం కలిగి దృఢ నిశ్చయంతో ఉన్నవారికే ఈ బోధ అబ్బుతుంది. పాపపుణ్య భ్రాంతి రద్దవడం అంటే సుకర్మ లేదు, దుష్కర్మ లేదు. 2 జీరో అవ్వాలి. అంటే ఏమి చేయకుండా ఉండాలని కాదు. సమస్తం చేయాలి. అన్నీ మంచి కార్యాలు లోక కళ్యాణార్థం, మరి కుటుంబ పోషణ కోసం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం, మన సాంప్రదాయాన్ని 10 మందికి తెలియజేయడం కోసం గురు పూజలు అవి చేస్తాం. గురు సత్తా చాటడం కోసం ఎన్నో మనం చేస్తాం. తీర్థయాత్రలకెళ్తాం. సత్సంగాలకెళ్తాం. గురు నామధేయాన్ని చాటి చెప్తాం. గురు మహిమలు చెప్తాం. ఎన్ని చేసినా చేసేది నేను కాదు. నా యందుండి నా గురుమూర్తి సకలం చేస్తున్నారు. దీని యొక్క కర్మఫలం కూడా వారికే. నేనన్నది లేదు. అప్పుడు మనకు బ్యాలెన్స్ ఉండదు. మంచి చేసినా, చెడు చేసినా బ్యాలెన్స్ ఉండదు. ఎప్పుడు చెడు చేసి గురువుగా అంకితం చేయకూడదు. చెడు చేసావా అది నీకే. నువ్వు జన్మకు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఆ స్థితి పరిపూర్ణ స్థితిలో ఉండి చేసేది, చేయించేది అంతా సర్వేశ్వరుడే. నా సద్గురుమూర్తే, ఈశ్వరుడే నాకు గురువుగా వచ్చి నా యందు అనుగ్రహంతోటి నన్ను ఉద్ధరించడానికి నాకు మంత్రోపదేశం చేసి ఆ! నాలో తానే ఉండి నా సమస్త వ్యవహార తన కార్యంగా అన్నీ నిర్వర్తించుకుంటున్నారు నా ద్వారా. నేను వారి సేవకురాలు మాత్రమే అని భావించాలి. ఈ చేయించేసి ఎవరు? యజమాని ఆవిడే అవుతుంది. గురువే. అప్పుడు ఈ కర్మఫలం కూడా గురువుకే. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు అంటాం. ఆ గురు పాదాలకి అంకితం చేసేస్తాం. అది గురువుకు శక్తినిస్తుంది. మనం కర్మరహితులం అవుతాం. జన్మరహితులం అవుతాం. జై సద్గురు ప్రేమ మహారాజ్. అలాగా సూక్ష్మ కారణక కారణక శరీరములు రెండును ఆత్మను అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరం కర్మలు చేయించేది, ఈ స్థూల శరీరం చేత కర్మలు చేయించేది సూక్ష్మ శరీరం అనుకున్నాం. ఈ సూక్ష్మ శరీరం ఆత్మని అంటిపెట్టుకుని ఉంటుంది. రెండు కూడా ఆత్మని అంటిపెట్టుకుని ఉండుటచే అవి నశించక వాని యందున్న బీజరూప కర్మలు కూడా నశించుటలేదు. అందుచేతనే తిరిగి పునర్జన్మకు కారణమగుచున్నవి. జ్ఞాని అయినప్పటికీ కర్మ నశించదు. ఎంత జ్ఞాని అయినా సరే కర్మ నశించదు. జ్ఞాని కూడా కర్మ చేయక తప్పదు. నిష్కామ్యముగా కర్మ చేయును. అంటే ఏ కోరికలు లేకుండా కర్మ. ఏదైనా ఇప్పుడు
ఒక కోరికతోటి నాకు ఈ కోరిక సిద్ధించాలి అని చేసేది కామ్యకర్మ. ఏమి కాక ఏ కోరిక లేకుండా చేసే కర్మ నిష్కామ్య కర్మ. హ్మ్. నిష్కామ్య కర్మ బ్రహ్మజ్ఞానికి సిద్ధికి బ్రహ్మజ్ఞాన సిద్ధికి ఉపకరించినది. ఈ నిష్కామ కర్మ బ్రహ్మజ్ఞాన సిద్ధికి సహకరిస్తుందట. కర్మ ఫలితము లేనిదిగా అవదు. కామ్యకర్మల వలన ఇహలోక పరలోక భోగ ప్రాప్తి కలుగును. కామ్యకర్మల ఫలితం ఇహలోక పరలోక భోగ ప్రాప్తి కలుగుతుంది. నిష్కామ్య కర్మ వలన బ్రహ్మజ్ఞానము కలుగును. మరియు అని కర్మలు అన్ని కర్మలు తమకు పుణ్య జన్మలకు కారణమగునే కానీ కర్మ నశించి పోదు. అందుచే జ్ఞానికి కూడా జన్మ తప్పదు. ఉత్తమ జన్మలోకి పొందే అవకాశం ఉంటుంది కానీ జన్మ లేకుండా పోదు జ్ఞాని అయినా కూడా. అయితే సద్గురు ముఖత తాను లేని పరిపూర్ణ బ్రహ్మమును గుర్తెరిగి తానేమియూ లేనని గురువు వాక్యము చేతను రహిత స్థితి పొందినప్పుడు కర్మలు ఆశ్రయించి ఉన్న సూక్ష్మ కారణ శరీరములు తనతో సహా రహితమగును. కనుక అట్టివారికి కర్మ నశించి పునరావృత్తి కలుగనేరదు. అట్టివారికి మాత్రమే పాపపుణ్యములు లేవని గుర్తించవలను. ఇంతేకాని వ్యాఖ్యార్థముగా బాహ్యార్థముగా పరిపూర్ణమే ఉన్నది ఈ ఎరుక ఎక్కడా లేదు, నేను లేనే లేనని అనుకునేవారు ఎరుకను విడిచితిమి కనుక మాకు పాపపుణ్యములు లేవు, పుణ్యములు లేవని నానావిధ క్షుద్ర కర్మలు చేయుచున్న ఈ బోధస్తులకు జన్మ లేదు, కర్మ లేదనుట కేవలము అజ్ఞానమే. ఇందాక అనుకున్నాం కదా, మంచి నడవడికే కలిగి ఉండాలి, చెడు చేసి గురువుకే అంకితం అని అనుకోకూడదు. అది కర్మ, చెడు కర్మ ఫలితం మనకే తప్పదు జన్మ మరణల వాళ్ళకి. అది అజ్ఞానమే, మన అజ్ఞానం. ఇట్టి వారు మహా పాప జన్మలకు రాక తప్పదు. పూర్ణస్థితికి పొందిన వారికి మాత్రమే కర్మద్వయములు లేదని బాగుగా గుర్తించాలి. ఆ స్థితి కలిగి ఉండాలి. నేను లేని స్థితి, స్థితి రహితమైన స్థితి అది కలిగి ఉన్న వారికి మాత్రమే పాపపుణ్య కర్మఫలం లేదు, వారికి ఇంకా జన్మ లేదు. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. జై గురుదేవ. శ్రీధర శివరామదేశ్ సద్గురు ప్రభు మహారాజ్ నమో నమః. జై 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 నిజ గురు సూచననిచ్చిన సద్గురుమూర్తికి జై జయలు. జై జై నిజ గురు సూచననిచ్చిన సద్గురుమూర్తికి జై జయలు. అచల స్థితిలో అచల బోధలోకి వచ్చిన సశిష్యులు అచలులు పాటించాల్సిన కొన్ని నియమాలు, ఏ నియమాలు లేవు, నిష్ట నియమాలు ఏమీ లేవు దీనికి బోధ. కానీ మనం మరి వ్యక్తిత్వం మారడం కోసం, వికసించడం కోసం కొన్ని ఇచ్చారు మనకి నియమాలు. అహంకారం విడవలను. ఏంటంటే అహంకారం విడవాలి, అహం పెంచుకోకూడదు, అహం రహితమైన స్థితిలో ఉండాలి, అహాన్ని తగ్గించుకోవాలి. ఈగో అంటారు చూస్తావా, అవి ఉండకూడదు. గురు నింద వినరాదు, గురు నింద చేయరాదు. గురువుని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి. ఈశ్వరుడే గురువుగా మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చారు. అందుకని ఆ గురువుని ఈశ్వరుడిగా సర్వేశ్వరుడిగా భావించి ఆ గురువుని పూజించాలి. అంతేగాని నిందించకూడదు. నాకు సరిగ్గా బోధ చెప్పలేదు, నాకు ఆస్తిని ఇవ్వలేదు, నాకు బంగారం ఇవ్వలేదు, వాళ్ళకి ఇది చేశారు అది చేశారు అని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని మనల్ని ఏదో తక్కువ చేశారన్న భావన కలగకూడదు. ఎందుకంటే అద్భుతమైన బోధ, పరిపూర్ణ స్థితి, ఎవరు కని విని ఎరుగని జనన మరణాలు దాటే అత్యుత్తమమైన బోధన అందించారు, మంత్రోపదేశం చేశారు. అదే మనకి వజ్రాల హారం. 3 మంత్రాలే వజ్రాల హారం మనకి సద్గురుమూర్తి ప్రసాదించారు అని భావన చెయ్యాలి. ఆ 3 మంత్రాలు
ఆ వజ్రాల హారం మన దగ్గర ఉంటే ఎప్పుడు విడవకుండా మనం మెడలో ఎలాగైతే ధరించుకుని ఉంటామో ఆ 3 మంత్రాలు అలా మనం మననం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు? పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి స్పృహ తప్పి నిద్రలోకి వెళ్ళేదాకా మంత్రజపం జరుగుతూనే ఉండాలి. నిద్ర వచ్చు వరకు చచ్చు వరకు అన్నారు. అలాగ మంత్రజపం నిరంతరం చేసుకుంటూ ఆ మంత్ర స్థితిలో ఉండాలి. ఆ మంత్ర భావం ఎరిగి అంతా నిండి ఉన్న ఆ బ్రహ్మానుభవ స్థితి తెలుసుకొని ఆ స్థితిరహితమైన స్థితి, నేను లేని ఆ అహంరహితమైన స్థితిలో ఉండాలి. అలాంటి వారికి జనన మరణాలు ఖచ్చితంగా లేవు. అటువంటి గురువుని మనం పూజించాలి. గురునింద చెయ్యకూడదు. గురువుని ఎవరన్నా ఇతరులు దూషిస్తుంటే ఇలా గురువు అలాగే ఇలాగా అని మనం వాళ్ళతోటి వాదమాడి వాళ్ళ నోరు మోయించగలిగితే మోయించాలి. లేదంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మనం ఏమి చేతకాని వాళ్ళం, ఏమి చేయలేము. వాళ్ళు గొప్ప మేధావులు. వాళ్ళు మన గురునింద చేస్తున్నారనుకో, వాళ్ళని ఓడించడం మనకి ఇష్టం ఉండదు. ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు అచల స్థితిలో ఉన్న వారికి. ఇంకా వీళ్ళతో వాదనలు ఎందుకని? వేదములన్నీ వాదములు, వాదులలో బూడిదలు అనే ఏదో ఉంటుంది దీంట్లో చిన్న సామెత. అలాగా వేదాలు వాదనలు మనకి ఎందుకు? వారు ఏదో అజ్ఞానంలో అన్నారు, వడిచే దూరంగా పోవడమే. వాళ్ళతో సమాధానం చెప్పడం ఇష్టం లేక, గురువుని వినడానికి ఇష్టం లేక మనం వాళ్ళకి దూరంగా, దుష్టులకు దూరంగా ఉంటే సరి. అలా వెళ్తారు. అలా ఉండాలి. పరస్త్రీలను తల్లిగా భావించాలి. స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీల్ని. పరాయి వారు మనకి పెద్దల ద్వారా సాంసారిక జీవితాన్ని అనుభవించడానికి ఒక వివాహ వ్యవస్థను పెట్టారు. అలాగా సమాజం అంగీకరించి పెద్దలు చూపించిన భర్తతోటి భార్య కుటుంబ పరంగా మరి సంతోషంగా ఒక జీవితాన్ని సాగించవచ్చు. అలాగే మగవారైతే సమాజం, తల్లిదండ్రులు తనకిచ్చిన భార్యతోటి సుఖజీవనం ఆనందంగా సాగించవచ్చు. మిగిలిన సమాజంలో ఉన్న వారందరూ కూడా తన తల్లిగానే భావించాలి. అంతేగాని వారి యందు మనకి దుష్ట చూపు కలగకూడదు. ఇతర కోరికలు కలగకూడదు. యవనస్తులకి మరి పెద్దవాళ్ళకి కూడా ఒకళ్ళు చూడగానే ఒక రకమైన భావన కలుగుతుంది. అలాంటి భావన కలగకూడదు. ఎవరిని చూసినా కన్నతల్లి కనపడాలి. ఒక తన భార్య తప్ప పరస్త్రీలను తల్లిగా భావించాలి. పరద్రవ్యను ఆశించరాదు. శిష్య జపంపై శిష్యజనంపై ఆధారపడి బతకరాదు. పరద్రవ్యాన్ని ఆశించకూడదు. పరద్రవ్యం పాము లాంటిది, ఎప్పటికైనా కాటేస్తుందని జాగ్రత్త కలిగి ఉండాలి. మన స్వశక్తితోటి మనం సంపాదించుకున్న దాంతో సంతృప్తిగా ఉండాలి. పరద్రవ్యాన్ని ఆశిస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఎప్పటికైనా ఇబ్బంది కలిగి. ఎప్పటికీ ముప్పు లేదని కప్పగెంతులు వేయకు, తిప్పలున్నవి చూడు ముందర, తప్పుదారిని నడవకు, గురునామ స్మరణ మరువకు, దుర్గుణములను మదిలించకు అని పాటలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఎప్పటికీ తప్పు లేదని కప్పగెంతులు వేయకూడదు. ఎప్పటికీ మనకి తిరుగులేదని తప్పుదారిలో వెళ్ళకూడదు. వెళ్తే అది మనకే నష్టం. తర్వాత అది ఎంతెంతాయి ఒకటెంతాయి బ్రహ్మాండం అంతాయి అన్నట్టుగా మనం అధపాతాలను తొక్కడానికి ఆ తప్పుదారి మనల్ని అడగదు. అందుకని మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. పరద్రవ్యాన్ని ఆశించకూడదు. శిష్యుల మీద ఆధారపడకూడదు. గురువు ఎప్పుడు కూడా స్వశక్తితోటే ఉండాలి. తన బరువు తను మోసుకోవాలి. తన తిండి తను సంపాదించుకొని తినాలి. ఏదో మనం జ్ఞానం చెప్పాం కదా, వీళ్ళ నుంచి మనం ఇది ఆశించాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని తినాలి, ఇలాంటి భావన ఉండకూడదు. శిష్యుల మీద ఆధారపడకూడదు. శిష్యుల ఉన్నతి కోసం కూడా మనం ఆశించాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. కానీ మనం గురువులం కదా, వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో ఇస్తారు, తెచ్చుకుందాం, లేదా ఎవకేం చేస్తారు అనేసి శిష్యుల్ని ఏదో పూజలు కట్టామని లేదా ఆశ్రమాలు కడుతున్నాం, డబ్బు ఇవ్వని వాళ్ళు పీడించకూడదు. వాళ్ళు
ఆధ్యాత్మిక అభివృద్ధే మనం కోరాలి. ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. వాళ్ళు దినదినాభివృద్ధి అవుతారు. జ్ఞానంలో వృద్ధులవుతారు. వృద్ధి పొందుతారు. అపూర్ణ స్థితి కలుగుతుంది వాళ్ళకి. పరిపూర్ణానుగ్రహం అచల గురువులు ఆశీస్సులు లభించి వాళ్ళు ఉచ్చ స్థితికి ఎదుగుతారు. అదే కోరాలి కానీ వాళ్ళ నుంచి ధనం నువ్వు ఏవో సంపాదించగా నా వల్లనే కదా నాకు అని అడగకూడదు. అడిగితే ఇవ్వక తప్పదు శిష్యుడు. ఎందుకంటే గురువు ఏది అడిగితే అది వాళ్ళ గురుదక్షిణ. అలాగ అడిగిన వాళ్ళు మోస గురువులు, మంచి గురువులు కాదు. అచలులకు అస్సలు కాదు. అచల సాంప్రదాయంలో డబ్బులతో పని లేదు. మనసు ఆ గురు పాదాలు యందు మనస్ఫూర్తిగా మనసును లగ్నం చేసి శరణాగతి శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టితోడ మోదము మొప్పెరుగన పరమ దయాళుండు గురుడు భక్త వినుమాన సంశయమిక బాధించదని. ఆ శరణాగతుడగు శిష్యుని యొక్క పరితాపం ఆ గురువు శిష్యుని యొక్క హృదయం అర్థం చేసుకొని వాడికి జ్ఞాన మార్గం చూపించి ఆత్మోన్నత స్థితిని కలిగించాలే కానీ ఇతర వేదాశించిన ఆ గురు శిష్య బంధం నిలబడదు. అలా చేయకూడదు గురువులు. దుర్వ్యసనాదులు దుర్వ్యసనుడై మాంసాహారము విడిచి సాత్వికాహారమునే తీసుకొనవలెను. దుర్వ్యసనం దుర్వ్యసన దూరుడై ఏదైనా దుర్వ్యసనాలు ఉంటే వాటిని విడిచిపెట్టేయాలి. సాత్వికాహారమే తీసుకోవాలి. మాంసాహారం వలన అది జీవహింస కదా. ఆ జీవిని చంపి మనం తింటే దాన్ని అది ఎంత విలువలాడిపోతుంది. ఎవరి శరీరమైనా ఒకటే కదా. అందుకని ఇతర జీవులు చంపి మనం తినకూడదు. మాంసాహారం మంచిది కాదు. సాత్వికాహారమే తినాలి. అదే తొందరగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు మాంసాహారాల వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. నేను చూశాను యూట్యూబ్లో. చేపలకు కూడా ఇంజక్షన్లు చేసి పెంచుతున్నారు. చేపలకి ఇంజక్షన్లు చేస్తే పాయిజన్ అయిపోతుంది కదా. ఆ గమ్ములు పెరగాలని ఏవో ఇంజక్షన్లు విషపూరితమైన ఇంజక్షన్లు చేస్తారు చేపలకి. అవి వాటికి సమయం కంటే ఎక్కువ పెద్దవి అయిపోతున్నాయి. అవి కాలానుగుణంగా పెరుగుతాయి కదా. కాలానుగుణంగా కాకుండా ఏదో గంటల్లోనూ రోజుల్లోనూ అవి డెవలప్ అయిపోతున్నాయి. అది కేజీల కొద్దీ ఆ మాంసం విక్రయిస్తున్నారు. అది కొనుక్కొని తినేసి వీళ్ళు రోగాల పాలవుతున్నారు. ఎందుకు? జీవహింసలు చేయొద్దు. సాత్వికాహారమే తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. దానివలన బాధ ఉండదు. ఎందుకంటే జీవహింస వలన జీవి బాధపడే బాధ అంతా దాని రక్త మాంసాల నిండి ఉంటుంది. ప్రతీకార జ్వాల ఉంటుంది దాంట్లో. ఏమి చేయలేని నిస్సహాయ స్థితి ఉంటుంది. అది తినడం వల్ల అవన్నీ కూడా వికారాలన్నీ మనకు కలుగుతున్నాయి. ఆహారం ద్వారానే మనకు హావభావాలు కలిగి ఆ సాత్వికాహారం తీసుకుంటే ఆ బాధ ఉండదు. ఆ జ్ఞానం అభివృద్ధి అవుతుంది. మంచి ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. మన లోపల జీర్ణశక్తి కూడా బాగుంటుంది. రోగాల పాలన పడం. హఠాత్తుగా గుండె ఆగిపోవడాలు, హఠాత్తుగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడాలు ఇవన్నీ కూడా ఈ మాంసాహారాల వల్లే వస్తున్నాయి. సాత్వికాహారాలు తీసుకోవడంలో ఆ సాత్వికాహారాలకి కూడా ఇంకా ఒక్కొక్కసారి రోగాలు తప్పదు. ఆ శరీర ధర్మం వీళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు గమ్ముని రోగాల పాలన పడుతున్నారు ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల. అందుకని అందరూ కూడా మాంసాహారం మానేసి సాత్వికాహారం అలవాటు చేసుకోండి. అశ్లీల భాషను చేయుట, మోసగించుట తగని పనులు. అశ్లీల భాషను గురువు ముందు అశ్లీల భాష ఆ గురువు ముందే కాదు, అసలు గురువు లేనప్పుడు కూడా అశ్లీల భాషను చెయ్యకూడదు. మనం ఒక మంత్రదీక్ష తీసుకున్నాక నిరంతరం ఆ గురు మంత్రమే జపం చేసుకోవాలి. అంతా బ్రహ్మస్వరూపాన్ని దర్శించాలి. అందరిలోనూ ఆ దైవాన్నే దర్శించాలి. మన గురువునే దర్శించాలి. అయితే ఆ కన్న తల్లిని దర్శించాలి. అశ్లీల భాషన చేయకూడదు. బూతులు తిట్టుకుంటారు కొంతమంది, అలా తిట్టకూడదు. అంతా నా స్వరూపమే. నాకు చెడు చేయాలని వచ్చిన వాళ్ళలో కూడా ఉన్నది నేనే. మరి నాకు ఎందుకు వాళ్ళని తిట్టాలని అనిపిస్తుంది? నన్ను నేను చూసుకుని నేను పెట్టుకుంటానా? నన్ను నేను కొట్టుకుంటానా? వాళ్ళకి ఈ భావం లేదు. మనం ఎదిగాం కదా.
ఈ స్థితి నుంచి మనం దిగజారకూడదు. ఎవరి మీద రాగద్వేషాలు పెట్టుకోకూడదు. ఈశ్వర సంభూతులే అందరూ కూడా, ఈశ్వరాంశలే. కానీ వాళ్ళు అజ్ఞానం, మనం జ్ఞానులు. జ్ఞానం మన ఉన్నతికే కాదు, సమాజానికి కూడా మనం మంచి చేయాలి. వాడు అజ్ఞానంలో ఉండి లాక్కొట్టాడని నువ్వు లాక్కొట్టకూడదు. అలా కొట్టడం తప్పని వాడికి తెలియజేయాలి. వాడు అలా ప్రవర్తించకుండా మార్చేలాగా నువ్వు ప్రవర్తించాలి. అప్పుడు సఫలీకృతం అవుతుంది, సమాజం మంచి బాటలో వెళ్తుంది. అంతేగాని వాడు ఒకటి నరికాడని మనం వెళ్ళి ఇంకో నలుగురు నరికేద్దామని అనుకోకూడదు. వాళ్ళలో ఉన్న కోపావేశాలు, ఆ భావాలు తగ్గించాలి. అందరూ ఒకటే, సోదరులు మనం అందరం. పరమాత్మే మనకి తల్లిదండ్రి, మనం అంతా వారి బిడ్డలం, సమానులం. మనలో మనం కొట్టుకు చావకూడదు అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మంచి దారిలో నడిపించాలి. మనం తేడాగా ఉంటే వాడికి అనుమానం వస్తుంది కదా, వీడు ఏదో నాకు కీడు చేసి ఎలా ఉన్నది, వాడు ముందే దానికి వ్యతిరేక చర్య చేస్తాడు. మనం ప్రేమభావంతో ఉంటే ఆ ప్రేమని కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది ఫస్ట్లోనూ. తర్వాత అది అర్థమైతే వాడు మనకి శత్రువు, వాడు మిత్రుడిగానే ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నైనా ఉంటాయి. నెక్స్ట్, మోసం ఎంచట చేయరాదు. ఎవరిని మోసం చేయకూడదు, మాయ మాటలు చెప్పకూడదు, యథార్థమే పలకాలి, సత్యమే పలకాలి, సత్య మార్గంలోనే నడవాలి, సత్య దర్శనం కావాలి, మోసం చేయకూడదు. ప్రతిరోజు గురు పూజానుష్ఠానం తప్పక చేయాలి. ప్రతిరోజు ఉపదేశం తీసుకున్నాం కాబట్టి గురు పూజానుష్ఠానం తప్పనిసరిగా చేసుకోవాలి. ఎన్ని పనులున్నా గురు పూజ చేసుకునే వెళ్ళాలి. ఆశను విడిచి కలిగిన దానితో సంతృప్తి చెందాలి. ఆశను వదిలి ఉండాలి. ప్రతిదీ ఆశపడకూడదు. ఏ యాపేక్ష జనించిన ఆయాపేక్షలెల్ల చెయ్యని విడి వంగ వలయ క్షేమము కొరకై. భద్రాద్రి రామశతకంలో ఉంటుంది. ఏ సంకల్పం వచ్చినా, ఏ ఆపేక్ష, ఏ ఆశ కలిగినా అది అని వదిలేయాలి. ఎందుకని? మన క్షేమం కొరకు. కోరికలే దుఃఖానికి కారణం అని బుద్ధ భగవానుడు చెప్పాడు కదా. దుఃఖానికి కారణం ఏంటని ఆలోచించాడు. అందరూ బాధల్లో ఉన్నారు, బెంగల్లో ఉన్నారు, శరీర బాధల్లో ఉన్నారు, వృద్ధాప్య బాధల్లో ఉన్నారు. ఈ దుఃఖాలకన్నిటికీ కారణం ఏంటని ఆలోచన చేస్తే కోరికలను వచ్చింది. మరి కోరికలు లేకుండా ఉంటే అంత ఆనందమేట. అందుకని ఆశలు తగ్గించుకోవాలి. మానవ జన్మ ఎత్తాక ఏవో చిన్న చిన్న ఆశలు, కోరికలు ఉంటాయి. అవి స్వల్పంతో మనకి ఆ విశ్వం అనుకూలించి మన పూర్వజన్మ కర్మఫలంగా మనకు వచ్చిన దాంతో సంతృప్తి చెంది ఉండాలే కానీ లేని కొన్ని అత్యాశలకు వెళ్ళి మరి బాధపడకూడదు. అది లభించలేదని, మనకి అర్హత ఉంటే లభిస్తుంది, మనకి అర్హత లేకపోతే అది లభించలేదని బాధపడకూడదు. అందుకని కోరికలు తగ్గించుకుని ఉండాలి, ఆశలు తగ్గించుకుని ఉండాలి. గురువే పరమదైవము కనుక ఇతర ఆరాధ్యములను చంచలత్వమును మానే గురువునే సేవించాలి. గురువే పరమదైవం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని అనుకున్నాం కదండి. గురువే పరమదైవంగా భావించాలి. మళ్ళీ ఇతర ఆరాధనలు అవి చేయడం వల్ల ఆ మనస్సు చంచలత్వం పొందుతుంది. చంచలత్వం పొందితే మనం ఏకత్వాన్ని సాధించలేము. అందుకని మన మంచి గురువుని ఎంచుకుని వారిని అంతఃకరణ శుద్ధితో సేవించాలి. అన్నీ గురువులోనే చూసుకోవాలి. ఈ సమస్త కోటి బ్రహ్మాండాలన్నీ కూడా నా గురు స్వరూపమే అని అన్నిటికీ ఆవులన్నదే అసలు గురు స్థానం, అధిష్టాన చైతన్యంగా భావించి
వారికి దాసులై వారి సేవలో ఉండాలి కానీ చంచలత్వం కలిగి ఉండకూడదు, చపలత్వం రాకూడదు. అదే అచల లక్షణం. ఈ రకంగా నడుచుకున్న సత్శిష్యులకి జనన మరణాలు సునాయాసంగా దాటేస్తారు. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి ఘంటకోట సుభద్రం సద్గురు ప్రేమ మహారాజ్ నమో నమః. సద్గురు చరణం బాబాయ్ హరణం.